వెల్కమ్ టు న్యూస్. ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక మాట మాట్లాడుకోవాలండి నిజంగా సీజన్ 9 గురించి. సో ఇంతకుముందు అంటే బిగ్ బాస్ ని విమర్శించేవాళ్ళు, లవర్స్ కాకుండా విమర్శించేవాళ్ళు ఒక సెట్ ఆఫ్ పీపుల్ కేటగిరీ వాళ్ళు బిగ్ బాస్ గురించి మేజర్ థింగ్స్ రెండింటి గురించి ఎప్పుడు కూడా విమర్శించేవారు. ఒకటి ఏంటంటే అక్కడ ఫ్రీ బోర్డ్స్ లో వదిలేస్తారు, లవ్ ట్రాక్స్ నడుపుతారు. సో అది ఏంటి అసలు, దానికి ఒక రూల్స్ రెగ్యులేషన్ ఉన్నాయా, ఒక రకమైన వర్డ్ వాడేవారు. తర్వాత ఇంకొకటి అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి కూడా చాలా తక్కువ చేసి మాట్లాడారు. ఏంటి ఆ బట్టలు ఏంటి ఇంకేంటి అని చెప్పేసి. బట్ ఏం చెప్పాలని ఏ మాట ఆ మాట చెప్పుకోవాలండి. అది కోఇన్సిడెంట్ గా అయిందో తెలియదు, ఎవరైనా రూల్ పెట్టారో తెలియదు, లేకపోతే అసలు అలా అయిపోయిందో తెలియదు. కానీ వచ్చిన వాళ్ళందరూ అలాంటి వాళ్ళు వచ్చారో తెలియదు. కానీ ఎంత చక్కగా అందరూ కూడా చక్కగా మంచిగా బట్టలు వేసుకుంటున్నారు, చాలా మంచిగా వేసుకుంటున్నారు. నైట్ డ్రెస్లు కూడా మంచిగా వేసుకుంటున్నారు. యాక్చువల్లీ రీతా చౌదరి బయట డ్రెస్సింగ్ చాలా మోడర్న్ గా ఉంటుంది, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నిండి కనిపిస్తుంది అమ్మాయి కూడా. ఇదైతే మాత్రం అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. ఇబ్బంది పడట్లేదు చక్కగా. సో ఇదండి, మీకేమనిపించింది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి తనూజ అదే 100% తప్పు అని అనిపించింది. నాకైతే 100% తనూజ అదే తప్పు అని అనిపించలేదు. రామ్ రాథోడ్ది ఖచ్చితంగా తప్పుంది, చాలా తప్పుంది రామ్ రాథోడ్ది. కాకపోతే తనుజ చాలా ఓవర్ రియాక్ట్ అయింది. ఇప్పుడు రామ్ రాథోడ్కి ఒక క్లారిటీ ఉండట్లేదబ్బా. నోరైతే మాట్లాడలేకపోతున్నాడు, గట్టిగా అరవలేకపోతున్నాడు, బాధపడుతున్నాడు, సెన్సిటివ్, మంచి అబ్బాయి అన్ని పక్కన పెడితే మాట మీద క్లారిటీ ఉండట్లేదు అబ్బాయికి. ఏంటంటే అప్పుడు చూడండి, రీతు ఇంకా తనుజ రామ్ రాథోడ్ వాళ్ళు గేమ్ ఆడుతున్నప్పుడు తనుజ అడుగుతుంది, నువ్వు రీతు కలిపి నా వైపు సైజ్ చేసుకున్నారు కదా, నన్ను తీసేద్దామని అంటే రీతు నీకు చెప్పింది కదా అంటే ఇలా ఊగెడతాడు. రీతు వచ్చిన తర్వాత చెప్పానంటే ఇలా ఊగెడతాడు. అక్కడ ఈ రోజు కూడా లోపలికి వచ్చాక ఏం చెప్పాడు, సంజన గారు ఇక్కడ ఫ్లోరా లేదు, తనకి టీ వద్దని చెప్పారు అని చెప్పాడు. మళ్ళీ బయటకు వచ్చాక ఏమన్నాడు, సంజన గారు అలా లేదు, ఇక్కడ ఫ్లోరా లేదని చెప్పారు అని చెప్తున్నాడు. మరి రామ్ రాథోడ్ మాట పట్టుకుని గారు తనూజ వచ్చి సంజన గారిని గట్టిగా అడిగింది. ఆ అబ్బాయికి మినిమం ఆ మాత్రం కామన్ సెన్స్ ఉంటుందా? సో నోరు లేదు అనేసి 100% తప్పు తనూజ మీద ఎలా తోసేస్తాం కదా. అక్కడ రామ్ రాథోడ్ కూడా తప్పు ఉంది. బట్ తనూజ తప్పు ఏంటంటే తన పనులు వేరే వాళ్ళతో చేయించుకోవడం. జనరల్ గా బిగ్ బాస్ వస్తూ చెప్పుకుంటారు, హెల్ప్ చేస్తుంటారు, అడిగి రమ్మంటారు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఓవర్ డామినేట్ చేయడం అనేది చండాలంగా ఉంది. సో తనుజ అన్ని విషయాల్లో క్యూట్ గా ఉంటదని ఉంటాయి, కానీ చిరాకు ఫేస్ పెట్టుకుని తిరగడం, చిరాకు ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు ఇంకా అసలు దాన్ని ఈ పీక్స్ లెవెల్లో చూపించడం, అదే చాలా చిరాకు వస్తుంది. సో ఇది అయిపోతే నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి. సో నాకు నిజంగా అండి షకీబ్ని తీసుకుంటారేమో అనిపించింది. ఆ కామెడీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్, నిజంగా అగ్రెసివ్నెస్ ఉంటుంది స్పోర్ట్స్ లోని, రెచ్చగొడుతుంటాడు మనుషుల్ని. బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే ఖచ్చితంగా రెచ్చగొడతాడు, అగ్రెసివ్నెస్ ఉంటుంది, గొడవలు ఆడుతూ ఉంటాడు, సరదాగా ఉంటాడు. సో తను కూడా వస్తే బాగుంటుందని అనుకున్నాను. బట్ దివ్య నిఖిత కూడా వచ్చింది. తనైతే చాలా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, మనకు తెలిసిన విషయమే. అయితే నిజంగానే అనుష మాట్లాడుతున్నప్పుడైతే అసలు ఏదో స్కిట్ ప్రిపేర్ అయ్యి ఏదో చెప్పినట్టు చెప్పింది, కానీ ఎక్కడ కనెక్టివిటీ సెట్ అవ్వలేదు. నాగప్రశాంత్ చెప్పగలిగాడు, కానీ ఇంకొంచెం స్ట్రాంగ్ గా చెప్పగలిగితే బాగుందని అనిపించింది. ఓవరాల్ గా అయితే నాకు తెలిసినంత వరకు వీళ్ళందరూ కలిపి షకీబ్ గానీ నాగప్రశాంత్ గానీ వేసి ఉంటారు. సో దివ్యనైతే రాకూడదని. బట్ ఇలా అయింది తెలిసిందే కదా. మనకి సీజన్ 7లోని రజిత, సీజన్ 7లోని అమ్మ పేరేంటి, తను రాకూడదని చెప్పి తక్కువ పట్లేస్తే తను తీసుకొచ్చారు కదా. సో అలా రీఎంట్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అలా చేశారు. సో దివ్య నిఖిత ఓకే. అక్కడ దీనికన్నా ముందు డిస్కషన్ ఏంటి అంటే, వీళ్ళు వైల్డ్ కార్డ్స్ నుంచి అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడిగారు కదా, వాళ్ళు గేమ్ గెస్ట్ చేయడం కోసం. సో ఎవరెవరు అనేది ఇప్పటికైతే వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది. వాళ్ళు అడిగిన రీతు అడిగిన క్వశ్చన్స్ ప్రకారం నీకు ఎవరు కాంపిటీషన్ అనుకుంటున్నావు, ఎవరు కాంపిటీషన్ అని వాళ్ళు చెప్పేశారు. భరణి గారు, సంజన గారు, ఇంకా తనూజ అని చెప్పేసి. సో వాళ్ళకి గేమ్ ఇంకా శ్రీజన్ అందరూ కలిపి 2-3 శ్రీజన్ పాయింట్అవుట్ చేయడం, తర్వాత పవన్ కళ్యాణ్ పాయింట్అవుట్ చేయడం, గేమ్ కనిపించట్లేదు అని చెప్పి ఇవన్నీ చూసి వాళ్ళు డిస్కషన్ చేసుకోవడం కరెక్టే. కాకపోతే ఇక్కడ సంజన గారు, ఇంకా భరణి గారు, ఇంకా తనూజ వీళ్ళకైతే ఖచ్చితంగా థ్రెట్టే. ఒకటి, వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగి మేమే టాప్ లో ఉన్నాం, అందరు మా అమ్మ చెప్పారు కాబట్టి సో ఇంకా స్ట్రాంగ్ గా ఆడితే, లేదు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగి ఆట ఆడారా ఇంకా తుస్సైపోద్ది. జస్ట్ ఇది సెకండ్ వీక్ అంతే, తారుమారైపోయే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. తర్వాత సైలెంట్ కిల్లర్ లా ఇమాన్యువల్ అయితే పాకుతూనే ఉన్నాడు. ఇమాన్యువల్ కనబడట్లేదు కానీ సైలెంట్ కిల్లర్ లా వెళ్తూనే ఉన్నాడు.
ఇంకొకటి ఈ సీజన్లో ఏమవుతుందంటే వెరైటీగా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కన్నా మీరు ఓవరాల్ గా డే 1 నుంచి అబ్జర్వ్ చేసిన స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కన్నా వీక్ గా ఉన్నవాళ్ళు, అమాయకంగా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏం ఆడినా ఆడకపోయినా సరే అమాయకంగా ఉన్న వాళ్ళ మీద ఓటింగ్ పెరుగుతుంది, ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు, విపరీతంగా పాజిటివిటీ వైబ్ వచ్చేస్తుంది బయట. సో ఇది ఒకటి జరుగుతుంది. వీళ్ళందరూ ఏంటంటే సైలెంట్ కిల్లర్స్. వీళ్ళకి సైలెంట్ గా ఓటింగ్ విపరీతంగా పడుతుంది. బయటకు కనిపించేది సంజన, భరణి, తనుజ లాంటి వాళ్ళైతే కనిపించలేని వాళ్ళు సుమన్ శెట్టి గారు లాంటి వారు, రామరావు తోటి కూడా ఇప్పటికి ఓట్లు విపరీతంగా పడుతున్నాయి. అంత క్రేజ్ రాకపోయినా, అంత ఆడకపోయినా సరే ఆ అమాయకత్వం, ఆ మంచితనం, ఇలాంటివన్నీ. తర్వాత ఎవరు ఫ్లోరా చూసారు కదా. సో ఈ వీళ్ళంటే విన్నింగ్ కెపాసిటీ ఉన్న కంటెస్టెంట్స్ కాకపోయినా సరే వీళ్ళ వల్ల వీళ్ళు కొంతమంది టాప్ కంటెస్టెంట్స్ ఒక ప్లేస్ ని అయితే ఆక్యుపై చేసేయగలరు. అంటే సీజన్ 9 అలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు దివ్యనేగత వచ్చింది, చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, బరగదీసేస్తుంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ సీజన్ లో అనుకున్నది ఏది జరగట్లేదు. సో దీనివల్ల ఇలా అవుతుంది అనుకోవడానికి ఏమీ లేదు. అలా అయిపోయింది సీజన్. కానీ టూ గుడ్ అండి, నిజంగా మంచి ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తున్నారు సీజన్ అయితే. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చేస్తున్నారు అందరూ. అంటే లో ఎక్స్పెక్టేషన్స్ తో స్టార్ట్ చేసిన సీజన్ అయితే మంచి టీఆర్పీ వస్తుంది. సో మొత్తానికి అయితే దివ్యానికైతే లోపలికి వచ్చింది. తను అదే ట్రయాంగిల్ లవ్ గురించి చెప్పేసరికి ఉలిక్కిపడ్డారు కదా. సో దానికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ట్రయాంగిల్ లవ్ చెప్పారు, అది లోపల ఉన్న వాళ్ళు గెస్ట్ చేశారు. కానీ ఇక్కడ ఒకటి నాకు అక్కడ పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ నాగతో చాలా వియర్డ్ గా అనిపించింది. అంటే తను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నానని చెప్పేసి వీళ్ళేంటి ఆఫ్టర్ ఆల్ అనుకున్నాడో, లేకపోతే నేను నీకన్నా బాగా కనిపిస్తాను, బాగా మాట్లాడుతు, నువ్వా నాకన్నా బోల్డ్ గా మాట్లాడతావా అని చెప్పి బయట నుంచి గేమ్ చూసి వచ్చారు. నీ గురించి చెప్తున్నారంటే అక్కడ ఏదో ఉంది ఖచ్చితంగా అనేది శ్రీజ గాని పవన్ కళ్యాణ్ గాని రిసీవ్ చేసుకునే సిచ్యువేషన్ లేరు. ఫైట్ చేయవచ్చు, బట్ వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయవలసిన అవసరం లేదు, ఆర్గ్యుమెంట్ చేయవలసిన టాపిక్ కూడా కాదు. వాళ్ళు చెప్పారు అంటే ఎక్కడో ఏదో తేడా కొడుతుందని అది అబ్జర్వ్ చేయకుండా యాటిట్యూడ్ చూపిస్తే ఎలా? ఇప్పుడు ఫ్లోరా గారు సేవ్ అయిపోయారు. ఇప్పుడు డేంజర్లో ఎవరున్నారు? పవన్ కళ్యాణ్కి ఏమాత్రం ఓట్లు పడుతున్నాయో కూడా అర్థం కావట్లేదు. గేమ్ అగ్ని పరీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటి? సో ఇది అబ్జర్వ్ చేసుకోకుండా యాటిట్యూడ్ చూపించుకుంటూ మాట్లాడితే అమ్మాయిలు ఏడుస్తుంటూ వాదార్పు యాత్ర స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ అమ్మాయిలు ఏడుస్తే అక్కడ ఉంటాడు పవన్ కళ్యాణ్. ఎక్కడ ఉంది ఇలా పట్టుకుని అనుకుంటే ఏంటది? సో ఇది ఓవరాల్ గా అయితే మాత్రం మొత్తానికి అయితే వైల్డ్ కార్డ్ ఒకటి వచ్చింది, దీంతో ఆగిపోతుంది అనుకున్నారు. నిజంగా షకీబ్ షకీబ్ వస్తాడేమో, షకీబ్ని కూడా తీసుకొస్తారేమో అనుకున్నా. బట్ ఓకే, నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేని, మనం ఎక్స్పెక్ట్ చేయలేని ఎన్నో జరుగుతున్నాయి. రోజు రోజుకి ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేస్తున్నారు. చాలా బాగుంది. నెక్స్ట్ ఈ దివ్యనికిత అనేది నాకైతే ఆమె పర్సనాలిటీ ఎంత స్ట్రాంగ్ గా కనిపిస్తున్నా, మెంటల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా, తన పర్సనాలిటీ తనకి నెగిటివ్ అవుతుందేమో ఫిజికల్ టాస్క్ ఆడుతున్నప్పుడు. కానీ నాకు అనిపిస్తుంది హైట్ బలం ఉంది కానీ బట్ అట్ ద సేమ్ టైం తన పర్సనల్ తనకి నెగిటివ్ అవుతుందేమో అని అనిపిస్తుంది. సో చూద్దాం ఎంతవరకు దివ్యనికిత మసాలా ఇస్తుంది, ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఎవరిని నోర్లు మూయిస్తుంది అని. ఎందుకంటే ప్రస్తుతానికి తను వచ్చి అగ్ని పరీక్ష టీంలోనే టెండెన్స్ లాగే ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఓనర్స్ తో పోటీ పడతారు. ఇంకా బయట నుంచి సంజన గారు, భరణి గారు, తనుజ ఆటను చూసొచ్చారు కాబట్టి వాళ్ళని సైడ్ ట్రాక్ లో పెట్టించడానికి ఏం చెయ్యాలి, ఎలాంటి గేమ్ ఆడుతుందో చూడాలి. ఎందుకంటే దివ్యనికిత కొంచెం ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్, కొంచెం రెచ్చగొట్టే మనిషి, కొంచెం స్ట్రాంగ్ గా ఉండే మనిషి, చాలా మాటకరితనం, ఎస్పెషల్లీ మాటకరితనం చాలా ఎక్కువగా ఉంది ఇందులో. చూద్దాం, మీకే అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. టేక్ కేర్, బై.